నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ అగ్ని ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి. గుజరాత్లోని సనంద్లో సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి. మహిళలు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్న ప్రధాని మోదీ. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటన పట్ల గవర్నర్, ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన జి సాయి ప్రసాద్. ఇక వివరాలు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగింది. ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సానుభూతిని తెలిపారు. మృతులకు నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వార్త తీవ్ర బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమంలో తెలిపారు. కాకినాడలో జరిగిన పేలుడులో ప్రాణనష్టం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటిస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో తెలిపారు. పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. చారిత్రక నేపథ్యం ఉన్న అతి కొద్ది విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ వర్సిటీ ఒకటని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్లాఘించారు. ఢిల్లీ వర్సిటీ 103వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి 1,00,000కు పైగా గ్రాడ్యుయేట్లకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది బంగారు పతక విజేతలు కాగా 70% విద్యార్థినులు ఉండడం దేశంలో మహిళా విద్య అద్భుతమైన పురోగతికి నిదర్శనమన్నారు. వికసిత భారత లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. This convocation in its 104 years of glorious academic journey, where there is no year when convocation was not held. That itself is a history. So our university is making history by getting the highest ranking everywhere, and the colleges of our university are outstandingly doing well. This includes the pre-independence era, the era of freedom struggle. It indicates the academic continuity which is the University of Delhi has sincerely followed for last more than a century. And the University of Delhi deserves a round of applause for this rare feat from all of you. And the University of Delhi is one of the India's most distinguished institutions of higher learning. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా సనంద్లో మైక్రోన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవం భారతదేశ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. ప్రపంచ సాంకేతికత, సెమీ కండక్టర్ల సరఫరా గొలుసులో భారత్ పాత్రను బలోపేతం చేస్తుందని, ఇది యుఎస్తో వ్యూహాత్మక సహకారంలో కొత్త శకానికి సంకేతమని మోదీ పేర్కొన్నారు. जून 2023 इस फैसिलिटी के लिए एमओयू साइन हुआ. इसके बाद सितंबर 2023 साणंद में इस फैसिलिटी की ग्राउंड ब्रेकिंग हुई. फिर फरवरी 2024
यहां पायलट फैसिलिटी में मशीनें लगने लगी और आज फरवरी 2026 में इस फैसिलिटी में कमर्शियल प्रोडक्शन भी शुरू हो गया। साथियों, जो भी इस सेक्टर को देखते हैं, समझते हैं, वो इस स्पीड के मायने जान सकते हैं। दुनिया के विकसित देशों में भी एडवांस प्राइसिंग एग्रीमेंट जैसे टैक्स समझौतों को 3 से 5 साल लग जाते हैं। ये बहुत कॉम्प्लिकेटेड प्रोसेस होती है, लेकिन भारत ने कुछ ही महीनों में इसको क्लियर कर दिया। जब नीयत साफ हो, निष्ठा देश के तेज विकास के అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సనంద్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రహదారికి ఇరువైపులా ప్రజలు నిలబడి ప్రధాని కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. సెల్ ఫోన్లతో వీడియోలు తీశారు. కార్ డోర్లో నిలబడి ప్రధాని ప్రజలకు నవ్వుతూ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. మహిళలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ దిశలో హెచ్పీవీ టీకా ప్రచారం మరో ముఖ్యమైన అడుగు అని అన్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో పర్యటించిన ప్రధాని మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో భాగంగా 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టీకా కోసం దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించి బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను అందించారు. అలాగే 16,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో నూతనంగా ఎంపికైన 21,000కు పైగా యువకులకు నియామక పత్రాలను ప్రధాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మహిళలను సాధికారపరచడంలో హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదపడుతుందన్నారు. डबल इंजन सरकार को 2 साल पूरे हुए हैं। मुझे संतोष है कि आज राजस्थान विकास के नए पथ पर अग्रसर है। विकास के जिन वायदों के साथ भाजपा सरकार आपकी सेवा में आई थी, उन्हें तेजी के साथ पूरा कर रही है। और आज का दिन विकास के इसी अभियान को तेज करने का दिवस है। थोड़ी देर पहले यहां राजस्थान के विकास से जुड़ी करीब 17,000 करोड़ रुपए की परियोजनाओं का शिलान्यास కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచ కేంద్రంలో పేలుడు ఘటనపై రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేలుడు ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనలో బాధితులను ఆదుకుంటామన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రమాద బాధిత కుటుంబాలను సామర్లకోట ఆసుపత్రి వద్ద పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం కాకినాడ జీజీహెచ్లో బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. చీపురుపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లి అక్కడి విద్యార్థినులతో ముచ్చటించారు. వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని విద్యార్థినులకు ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో 14 ఏళ్లలోపు విద్యార్థినులకు ఏఎన్ఎంలు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా రక్షణ కోసం ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని చెప్పారు. సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డుల్లోనూ వ్యాక్సినేషన్ డేటా అందుబాటులో ఉంచాలన్నారు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలా మందికి క్యాన్సర్ వస్తూ ఉంది. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎక్కువ మహిళల్లో వస్తుంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వ్యాక్సిన్కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్గా విధులు నిర్వహించిన కె విజయానంద్ పదవీకాలం ఈ రోజుతో ముగియనుండటంతో ఆయన స్థానంలో సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం, అనంతరం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానాల పండితుల వేదాశీర్వచనాలు అందించగా ప్రత్యేక పూజల అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ప్రత్యేక అతిథి గృహం క్లబ్ నిర్మాణ పనులకు రేపు శంకుస్థాపన జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర విశిష్ట అతిథుల సమక్షంలో ఈ అతిథి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. హైకోర్టుకు సమీపంలో సెంట్రల్ పార్క్ ప్రక్కన ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. సుమారు 6,000కు పైగా చదరపు గజాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరగనుంది. రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను సూచించారు. తిరుపతి కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, రైతులు పండించిన ప్రతి గింజకు న్యాయమైన ధర అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు పైన 3 జిల్లాల సమీక్షా కార్యక్రమం తిరుపతిలో ఏర్పాటు చేసుకున్నాం. రైతాంగానికి ఒక నమ్మకం తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఖరీఫ్లో మేము చేపట్టిన కార్యక్రమం ఒక చరిత్ర సృష్టించగలిగాం. సో అందులో భాగంగా ఈ రోజు వరకు మాకు వచ్చిన అనుభవాలు, ఏ విధంగా మేము సంసిద్ధంగా ఉండాలో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో, అంటే ప్రత్యేకంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కొంతవరకు అన్నమయ్య జిల్లాలో ఏదైతే ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభించబోతున్నామో రైతాంగానికి మరింత భరోసా నింపే విధంగా లోతుగా చర్చించుకున్నాం. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను, ఈ రోజు వరకు 7,52,000 మంది రైతాంగం దగ్గర నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దానికి సంబంధించిన 10,850 కోట్ల రూపాయలు 24 గంటల లోపే ఈ రైతులందరికీ కూడా మేము జమ చేసి ఒక చరిత్ర సృష్టించాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి వారి గొంతును ప్రభుత్వానికి వినిపించడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు.
జిల్లా కలెక్టరేట్లో 2026-27వ సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు రాసే వార్తలు ప్రజా సంక్షేమానికి, సమాజ హితానికి దోహదపడేలా ఉండాలన్నారు. ఇప్పుడు ప్రకటనలో నాన్న ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం జరిగింది. ప్రజాప్రతినిధులు, జిల్లాల కలెక్టర్లు, అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. సాయంత్రానికి 91.62% పంపిణీని అధికారులు పూర్తి చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. 2029 నాటికి రాష్ట్రంలోని అర్హులందరికీ 18 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని పట్టుపురం, మణి నాగేశ్వరపురం గ్రామంలో పర్యటించిన మంత్రి ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ను అందించారు. అలాగే 1,63,00,000 అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పింఛన్లను అందిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఏల్చూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి స్వయంగా పింఛన్లు అందించారు. ఏల్చూరు గ్రామంలో 1,200 మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు. కర్నూలు జిల్లాలోని మద్దూర్ నగర్లో ఉన్న అమ్మ వృద్ధుల శరణాలయంలోని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పింఛన్లను అందించారు. అనంతరం స్థానికంగా ఉన్న లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా పింఛన్లను అందించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ను ఈరోజు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ఒంగోలులోని బస్టాండ్ ప్రాంగణంలో సరైన సౌకర్యాలు లేవన్నారు. పారిశుద్ధ్య పరిస్థితులు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు బస్టాండ్ని చూడటం జరిగింది. మనకి ఇక్కడ డిస్ప్రపోర్షనేట్గా ఫెసిలిటీస్ ఉన్నాయి, విచ్ మీన్స్ ఎక్కువ జనాలు వస్తున్నారు అండ్ ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ అయితే కూడా తక్కువ ఉన్నాయి. సో దీని మీద పబ్లిక్ కూడా చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు అనేది మనకి వచ్చింది. శ్రీకాకుళం నగరంలో పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టి నగరంలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని కార్మికులను ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో భారీగా చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను పరిశీలించి దాని వలన దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. చెత్తను శుభ్రం చేయించాలని, ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్థల యజమానులు నోటీసులకు స్పందించకపోతే కోర్టు ద్వారా నోటీసులు అందజేయాలన్నారు. కాలనీల్లోని పారిశుద్ధ్యాన్ని, మురుగునీటి కాలువలు పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా అక్కడ నిర్వాసితులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి చెత్తను కలెక్షన్ చేసే మైక్రో పాకెట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతిలోని దామినేడు సమీపంలో జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రేపు
భూమి పూజ చేస్తారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. భూమి పూజ చేయనున్న ప్రాంతాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రేపు ఉదయం జస్టిస్ సూర్యకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని దామినేడు వద్ద కోర్టు నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు. గుంటూరులో 26 రోజుల పాటు నిర్వహిస్తున్న వైద్య విజ్ఞాన ప్రదర్శన ఈ రోజుతో ముగిసింది. ముందుగా ఈ నెల 22 వరకు మాత్రమే ప్రదర్శనను నిర్వహించాలని గుంటూరు వైద్య కళాశాల వర్గాలు నిర్ణయించినప్పటికీ విద్యార్థులు వేలాదిగా తరలిరావడంతో మరో 6 రోజుల పాటు ఈ ప్రదర్శనను పొడిగించారు. ఈ ప్రదర్శనలో పలు వైద్య విభాగాలకు చెందిన విజ్ఞానాన్ని ప్రదర్శించిన తీరు విద్యార్థులను, సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనిపై వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ దూరదర్శన్తో మాట్లాడుతూ సుమారు 60,000కు పైగా విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించారన్నారు. ముందు చూపుగా మనం స్టూడెంట్స్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పర్టికులర్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ని మరియు ఇంటర్మీడియట్ స్టూడెంట్ని ఒక స్పార్క్ క్రియేట్ చేయడానికి ఇది సంకల్పం చేశారు. ప్లాన్ చేయడానికి 1 month పట్టింది. సో వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద HODs కన్సర్న్ తీసుకొని సో ఆల్మోస్ట్ ఆల్ 35 to 40 డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేయగలిగాయి అన్నమాట ఇందులో, టు షో దేర్ డిపార్ట్మెంటల్ ఎగ్జిబిట్స్ అన్నమాట. So the target people, particularly the 10th students, intermediate students and the degree college, this exhibition is happened after 33 years andi. Almost all 33 years ayin tarvata start chesaru. టీటీడీ వార్షిక బడ్జెట్, పలు అభివృద్ధి కార్యక్రమాలపై పాలక మండలి ఈరోజు సమావేశం నిర్వహించింది. తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన సమావేశానంతరం పాలక మండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. 5,456 కోట్లతో టీటీడీ 2026-27 బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. 120 కోట్ల రూపాయలతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన వంటశాలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే శ్రీవారి ముడుపు పత్రం పథకం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు దేవస్థానం సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను 118.8 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిని వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని పలు పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విజ్ఞానాన్ని అందించేలా పలు వైజ్ఞానిక అంశాలపై సమగ్రంగా పరిశోధన చేసి తమదైన శైలిలో విద్యార్థులు రూపొందించిన నమూనాలు, ప్రయోగాలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు. చిత్తూరు జిల్లాలోని స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ తెలిపారు. కాణిపాకం పాలక మండలి సమావేశం ఈరోజు ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి 18 ఎకరాల భూమిని ఉచితంగా ప్రభుత్వం కేటాయించిందన్నారు. అనంతరం వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపారు.
అంశం నెంబర్ 5లో మనకి షాపింగ్ కాంప్లెక్స్ కి మండలం చిత్తూరు జిల్లా నందు 18. కాణిపాకం దేవస్థానానికి 18 ఎకరాల 60 సెంట్ల స్థలం కవనంపల్లి మండలంలో హైవేకి ఆనుకుని ఉన్నటువంటి విలువైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా కాణిపాకం దేవస్థానానికి కేటాయించింది. ఆ కేటాయించినటువంటి కేటాయింపుల్ని ఈరోజు కాణిపాకం దేవస్థానం బోర్డు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేయడం జరిగింది. దేవస్థానంలో గోశాలని బాగా అభివృద్ధి చేయాలన్నది దేవస్థానం యొక్క ఆలోచన. అట్లాగే 2026-27 సంవత్సరానికి అవసరమైనటువంటి బడ్జెట్ అంచనాలను కూడా రూపొందించడం జరిగింది. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఈరోజు సమగ్ర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ సైబర్ నేరాలు, గంజాయి నియంత్రణలో జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. ప్రపంచ భాషలలో తెలుగు భాషకు ఒక ప్రత్యేకత ఉందని, మన భాష మన ఉనికిని, శ్వాసను ప్రతిబింబిస్తుందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి తీర ప్రాంతం ఎందరో మహోన్నత పండితులకు, కవులకు, కళాకారులకు పుట్టినిల్లని కొనియాడారు. కోనసీమ ప్రకృతి సోయగాలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవాన్ని కాపాడుతూ ఒక గొప్ప కేంద్రంగా వెలసిల్లుతోందని ప్రశంసించారు. బాధ్యతలు మారుతాయి, కానీ మాతృభాషతో ఉన్న అనుబంధం ఏనాటికి మారదు. మన భాష మన మూలం, ఆ మూలాన్ని మనం ఎప్పుడూ మరవకూడదు. అయితే మనం ఒక నిజాన్ని నిజాయితీగా అంగీకరించాలి. వారి జీవితంలో తెలుగు వినియోగం కొంత తగ్గుతోంది. విద్య, ఉద్యోగం, సాంకేతిక రంగాలలో ఇతర భాషల అవసరం ఉన్నా మన మాతృభాషను పక్కన పెట్టడం మాత్రం సమంజసం కాదు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఒక దశలో తెలుగు భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందన్నారు. 2050 నాటికి 2వ స్థానానికి చేరుకుంటుందన్నారు. ప్రభుత్వ విధానాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, పెట్టుబడిదారులు కూడా భారత్కు తరలివస్తున్నారన్నారు. position at a second rank in the globally. So overall, if you see, policies are very attractive. Overseas investors are coming to the India. If you see, వరకట్న నిషేధ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా సలహా మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై వేధింపులను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, నమోదైన కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్చి నెలలో సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ అగ్ని ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి.
గుజరాత్లోని సనంద్లో సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి. మహిళలు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్న ప్రధాని మోదీ. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటన పట్ల గవర్నర్, ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన జి. సాయి ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.